వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. గుజరాత్ రాజకీయాల్లో ఒక సుదీర్ఘ రాజకీయ శకం ముగిసింది. ప్రముఖ గిరిజన నేత ఏకంగా 10 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించినటువంటి మోహన్ సింగ్ రత్వా కన్నుమూశారు. గత 4 ఏళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఆయన తన స్వగ్రామం ఉమర్వాలో తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల గుజరాత్ రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్ గిరిజన హృదయ స్పందనగా పేరొందినటువంటి మోహన్ సింగ్ రత్వా మరణం ఆ రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు. 80 ఏళ్లకు పైగా వయసున్నటువంటి రత్వా గత కొంతకాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. 4 ఏళ్లుగా అనారోగ్య సమస్యలతో పోరాడుతున్నటువంటి ఆయన చివరకు తన సొంత ఊరిలోనే కన్నుమూశారు. ప్రధానంగా మోహన్ సింగ్ రత్వా రాజకీయ ప్రస్థానం ఎందరికో ఆదర్శం. ఒక సామాన్య కుటుంబంలో జన్మించినటువంటి ఆయన 1965లో కేవలం ఒక గ్రామ సర్పంచ్గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ప్రజలతో ఆయనకున్నటువంటి బలమైన అనుబంధం, గిరిజనుల సమస్యలపైన ఆయన చేసినటువంటి పోరాటాలు ఆయన్ని అగ్రనేతగా నిలబెట్టాయి. సర్పంచ్గా మొదలైనటువంటి ఆయన ప్రయాణం అసెంబ్లీ వైపు సాగింది. ఇక కాంగ్రెస్, బీజేపీ తరపున ఛోటా ఉదయపూర్, పవి జైత్పూర్ నియోజకవర్గాల నుంచి ఆయన ఏకంగా 10 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై గుజరాత్ అసెంబ్లీలో అత్యధిక కాలం ప్రాతినిధ్యం వహించిన లీడర్లలో ఒకరిగా నిలిచారు. మరి ముఖ్యంగా గుజరాత్ ప్రభుత్వంలో ఆయన 2 పర్యాయాలు మంత్రిగా కూడా పనిచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 1990-95 మధ్య అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఇక గుజరాత్ అసెంబ్లీలో ఆయన ఒకసారి ప్రతిపక్ష నాయకుడి హోదాలోనూ బాధ్యతలు చేపట్టారు. ఇక గుజరాత్లోని గిరిజన ప్రాంతాల అభివృద్ధికి, వారి హక్కుల కోసం ఆయన నిరంతరం పోరాటం చేశారు. ఆ ప్రాంత సాగునీటి కష్టాలు తీర్చడం, సఖీ నీటిపారుదల పథకం ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన గుజరాత్ అసెంబ్లీలోనే అత్యంత క్రమశిక్షణ కలిగినటువంటి ఎమ్మెల్యేలలో ఒకరిగా గుర్తింపు పొందారు. మోహన్ సింగ్ రత్వా తన రాజకీయ జీవితంలో ఎక్కువ భాగం కాంగ్రెస్లోనే గడిపినప్పటికీ రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా కొన్ని ఇతర పార్టీల్లోనూ ఆయన పనిచేశారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో మోహన్ సింగ్ రత్వా ఒక్కసారి ఓటమిని చవిచూశారు. గోధ్రా అల్లర్ల అనంతరం 2002లో జరిగిన సంచలన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఆ ఒక్క ఎన్నిక ఓటమి మినహా నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడూ ఆయనకే పట్టం కట్టడం గమనించేదగ్గ విషయం. ప్రధానంగా దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా కొనసాగిన రత్వా 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసి తన కుమారుడు రాజేంద్ర సింగ్ రత్వాతో కలిసి బీజేపీలో చేరారు. వయసు పైబడ్డం, ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆ తర్వాత ఆయన క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఇక 2022లో ఆయన కుమారుడు రాజేంద్ర సింగ్ బీజేపీ టికెట్ పైన ఛోటా ఉదయపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మరోవైపు మోహన్ సింగ్ రత్వా మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పూర్తి స్థాయిలో దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గిరిజన సమాజం యొక్క సర్వతోముఖాభివృద్ధికి, ప్రజాసేవకు ఆయన చేసినటువంటి కృషిని ఎప్పటికీ గుర్తుంచుకుంటానంటూ కూడా ప్రశంసల జల్లు కురిపించారు. మొత్తం మీద గుజరాత్ రాజకీయాల్లో మాత్రం తీవ్రమైనటువంటి విషాదమైనటువంటి ఘటనగానే రాజకీయ ప్రముఖులు, మరి ముఖ్యంగా జాతీయ నాయకులు, బీజేపీ అధిష్టానం కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.